హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆగస్ట్ 24, 25, 31 తేదీ జరిగిన ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి గాను ఈరోజు మనం తెలంగాణ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అలాగే తెలంగాణ సేఫ్ అటెంప్ట్స్ అనే రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా పోల్ నిర్వహించిన తర్వాత ఓట్ చేసిన ప్రతి ఒక్క తెలంగాణ బ్యాంకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి అయితే నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆంధ్ర కంటే ఎక్కువ ఓట్స్ అయితే పోల్ అవడం జరిగింది. మరొకసారి వాళ్ళకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే మెయిన్ మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పడానికి పోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి పోల్లో ఓట్ వేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇకపోతే కొత్తగా చూసే ప్రతి ఒక్కరు మన ఆల్ మనీ గడికోట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ఎడ్యుకేషన్ మరికొన్ని రోజుల్లో 4 వీడియోస్ కూడా మన ఆల్ మనీ గడికోట్ ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా మన వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చాలా వరకు ఈ మధ్యన పెద్ద పెద్ద రిపోర్ట్స్ రాంగ్ అవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు పేపర్ డిఫికల్టీ లెవెల్ బట్టి వాళ్ళు జస్ట్ డిఫికల్టీ లెవెల్ బట్టి యాక్యురసీ బట్టి వాళ్ళు మార్క్స్ అయితే చెప్పేస్తున్నారు. దానివల్లే నిజంగానే వాళ్ళ అయితే అసలు వాళ్ళు చెప్పింది అయితే జరగట్లేదు. నిజంగానే గ్రౌండ్ లెవెల్లో మన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఒక పోల్ ద్వారా తెలుస్తుందని నిజంగా నాకు ఈ 2 days పోల్ కండక్ట్ చేసిన తర్వాత అయితే అర్థమైంది. అదే మీకు ఫైనల్గా అయితే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా తెలియజేస్తాను ఖచ్చితంగా. ఫస్ట్ మన వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చూసుకున్నాం. తెలంగాణకు సంబంధించి 60 to 70 మార్క్స్ మధ్య అలా సేఫ్ అటెంప్ట్స్ అంటే మార్క్స్ కాదు, 60 to 70 అటెంప్ట్స్ చేసిన వాళ్ళ సంఖ్య వచ్చేసి 22 అంటే 22%. ఓకేనా? అలాగే 70 to 80 పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళ సంఖ్య వచ్చేసి పర్సంటేజ్ రూపంలో వచ్చేసి 43%. ఓకేనా? ఇక ఆ తర్వాత క్రూషియల్ స్టేజ్ మొదలైంది. ఇక్కడే 80 to 90 అటెంప్ట్స్ వీళ్ళు వచ్చేసి 26% ఉన్నారు. క్రూషియల్ని ఎందుకు అంటున్నానంటే 80 to 90 అటెంప్ట్స్ 90 అబోవ్ అనే వాళ్ళే మనకు మ్యాక్సిమం కట్ ఆఫ్ మీద కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది వాళ్ళది. అలాగే 60 to 70 అని చెప్పలేను కానీ 70 to 80 అలాగే 80 to 90 అలాగే 90 అబోవ్ ఈ త్రీ కేటగిరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవే మెయిన్గా కట్ ఆఫ్ని అయితే డిసైడ్ చేస్తాయి. 60 to 70% మధ్య అటెంప్ట్స్ చేసిన వాళ్ళంత ఎఫెక్ట్ చూపించకపోవచ్చు, కానీ ఎక్కువ ఎఫెక్ట్ చూపించేది ఈ 3 కేటగిరీస్. ఇకపోతే 90% పైన ఎంతమంది పర్ఫార్మెన్స్ చేశారంటే 9%. మీరు నమ్ముతారో నమ్మరో, మీరు ప్రీవియస్ వీడియో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. ఆంధ్ర వాళ్ళు కూడా 90 అబోవ్ పర్ఫార్మెన్స్ మాత్రం 9-10% నమోదైంది నైట్ వరకు మనకు ఓట్స్ రూపంలో. అలాగే మార్నింగ్ నుంచి కొద్దిసేపు 10, కొద్దిసేపు 9, కొద్దిసేపు 10, కొద్దిసేపు 9 ఇలానే ఉంది. 11% కూడా రావట్లేదు. కంపల్సరీ 9 to 10%. ఓకేనా? ఇది హెవీగా కట్ ఆఫ్ పోదు అని చెప్పేసి మనకు కొంచెం సిగ్నల్ అంటే ఇదే. ఒకవేళ బడి ఈ 90 అబోవ్ అనేది 10 పైన 15%, 16% అలా ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ వీళ్ళు 9-10 దగ్గర ఉండడం అనేది కొంచెం కట్ ఆఫ్ తగ్గుతుందేమో అని చెప్పేసి కొంచెం మనసు కనిపించేలా చేసే ఒక శుభసూచన. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నేను చెప్పే సేఫ్ అటెంప్ట్స్ కానీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కానీ పక్కా అని ఎప్పుడు నేను చెప్పను. దగ్గరగా చెప్పడానికి మాత్రమే ట్రై చేస్తాను. ముఖ్యంగా ఐబీపీఎస్ క్లర్క్ అనే కట్ ఆఫ్ జోలికి ఎవరు వెళ్ళరు. నేను వెళ్తున్నాను, వెళ్ళి దాని దగ్గరగానే వెళ్తానేమో చూద్దాం అనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. దయచేసి నీకు చెప్పే విషయం ఎవరు సీరియస్గా అయితే తీసుకోవద్దండి. ఓకేనా? ఇకపోతే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. తెలంగాణలో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసి 78.5 ఉంది. దానికి కారణం ముఖ్యంగా లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ వేకెన్సీస్ తక్కువగా ఉండడమే. ఇయర్ అయితే తెలంగాణలో అయితే కొంచెం మంచి వేకెన్సీస్ రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి కట్ ఆఫ్ అంతా హై పోదేమో అనిపిస్తుంది. ఇక సేఫ్ అటెంప్ట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి మనం యాక్యురసీ నార్మలైజేషన్ గురించి అయితే మాట్లాడుతున్నాం. పేపర్ డిఫికల్టీ లెవెల్ బట్టి కొన్ని షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. అది మాత్రం పక్కా. అది నేను ఆంధ్ర వీడియోలో చెప్పడం అయితే మర్చిపోయాను టెన్షన్లో. బట్ ఇప్పుడు మీకు చెప్తున్నాను, పేపర్ డిఫికల్టీ లెవెల్ బట్టి 2 or 3 మార్క్స్ అనేది పెరగడం తగ్గడం అనేది ఖచ్చితంగా జరిగే విషయమే. ఇక ఆ తర్వాత యాక్యురసీ మెయింటైన్ చేసిన వాళ్ళు ఐబీపీఎస్లో కానీ ఆర్ఆర్బీలో కానీ జాబ్ పొందే వాళ్ళలో ప్రథమ స్థానంలో ఉంటారు. ఇంకొంతమంది అడుగుతున్నారు యాక్యురసీ ఎంత మెయింటైన్ చేయాలని చెప్పేసి. ఇది ఎలా చెప్పగలుగుతామండి? అది అలా చెప్పలేము కదా. యాక్యురసీ మంచిగా మెయింటైన్ చేస్తుంటే మీకైతే 100% అయితే ఛాన్స్ ఉంటుంది. మీకు నార్మల్ ఇప్పుడు రిజల్ట్లో కానీ మెయిన్స్ రిజల్ట్లో కానీ అన్ని దాంట్లో కూడా యాక్యురసీ అనేది చాలా మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది. నార్మలైజేషన్ అనేది చెప్పాను కదా, పేపర్ డిఫికల్ట్ లెవెల్ అవ్వచ్చు,
దాన్ని బట్టి మీకు నార్మలైజేషన్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వేకెన్సీస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. వేకెన్సీస్ అనేది ఎఫెక్ట్ అయితే చేస్తుంది కట్ ఆఫ్ని ఖచ్చితంగా. ప్రీవియస్గా మీకు తెలంగాణలో ఐబీపీఎస్ క్లర్క్ యొక్క వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా ఎఫెక్ట్ అయితే జరిగింది. ఈసారి ఇంకా 5 బ్యాంకులు అయితే రిపోర్ట్ చేయలేదు. ఇంకా ఇప్పటికే 104 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా 5 బ్యాంకులు మీరు మెయిన్స్కి వెళ్ళే లోపు కానీ, మీరు మెయిన్స్ పూర్తి చేసే లోపు కానీ ఆ బ్యాంక్స్ కూడా రిపోర్ట్ చేసే అవకాశం అయితే లేకపోలేదు. కాబట్టి ఈ వేకెన్సీస్ కూడా కొంచెం తెలంగాణలో ప్రీవియస్గా కొంటే కొంచెం కట్ ఆఫ్ తగ్గుతుందేమో అనే ఒక ఆశను అయితే రేకెత్తిస్తుంది. ఓకేనా. ఇక సేఫ్ అటెంప్ట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. తెలంగాణకు సంబంధించి సేఫ్ అటెంప్ట్స్ 73 to 82 యాక్యురసీతో పెట్టిన వాళ్ళు కొంచెం సేఫ్ అనే చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు 17 పక్కాగా 100% యాక్యురసీ పెడితే గేమ్ చేంజింగ్ అవ్వచ్చు. 69 యాక్యురసీ పక్కాగా పెట్టినా గేమ్ చేంజింగ్ అవ్వచ్చు. నేను చెప్పిన దానికంటే తక్కువ రాసిన వాళ్ళైతే డిసప్పాయింట్ అవ్వద్దు. మీరు ఎలా రాశారనేది మీకే తెలుస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు పెట్టిన 100% యాక్యురసీ అనేది మిమ్మల్ని ఈజీగా మెయిన్స్ క్వాలిఫై చేసే అవకాశం అయితే లేకపోలేదు. 73 to 82 అటెంప్ట్స్ అనేవి నాకు తెలిసినంత వరకు మన వాళ్ళు వేసిన పోల్స్ ప్రకారం అయితే కొంచెం సేఫ్ అటెంప్ట్స్, గుడ్ అటెంప్ట్స్ అనే చెప్పుకోవచ్చు. ఇక మనం మెయిన్ టాపిక్ అయితే మాట్లాడేసుకుందాం. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ తెలంగాణ ఈసారి ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ 2024 గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దయచేసి చెప్తున్నాను, ఈ విషయాన్ని ఎంతవరకు తీసుకొని అంతవరకు తీసుకొని వదిలేయాల్సిందిగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మిమ్మల్ని మీరు నమ్మండి. ఈ యూట్యూబ్ ఛానల్స్ అయితే నమ్మకండి. ముఖ్యంగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పి ఎవరిని కూడా నమ్మకండి. ఓకేనా. బట్ మీకంటూ ఒక భరోసాగా ఉండాలి కాబట్టి, ఒక నమ్మకంగా ఉండాలి కాబట్టి, ఇంకొంచెం బాగా మీరు చదువుతారు కాబట్టి, దానికి మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఈ విషయం మీతో అయితే నేను పంచుకుంటున్నాను. ఈసారి తెలంగాణ ఎక్స్పెక్టెడ్ ఐబీపీఎస్ క్లర్క్ యొక్క కట్ ఆఫ్ అయితే 75 +or-3 అని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి అబ్బా పక్కాగా. ఎందుకంటే మీరు చెప్పే ఒపీనియన్ బట్టి నా ఒపీనియన్ మారచ్చు కూడా చెప్పలేము. మీరు చేసిన పోల్స్ ప్రకారం, మీరు చేసిన ఓట్స్ ప్రకారం, మీరు చేసిన అటెంప్ట్స్ ప్రకారం 75 +or-3 అని నాకు గట్టిగా అనిపిస్తుంది. ఇది కరెక్టా కాదా, ఒకవేళ ఉంటే ఎంత ఉండొచ్చో కింద మీరు కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కర్ణాటకకు సంబంధించిన విద్యార్థులు అయితే చాలా మంది అయితే ఈ వీడియో అయితే చూస్తున్నారు. దయచేసి రేపు మార్నింగ్ నుంచి మీకు పోల్ అయితే ఉంటుంది. కంపల్సరీ మీరు ఆ పోల్ అయితే పార్టిసిపేట్ చేయండి. ఈ కర్ణాటక కట్ ఆఫ్ అనేది ఈసారి కొంచెం హై వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఆర్ఆర్బీకి సంబంధించి అవచ్చు, ఐబీపీఎస్ సంబంధించి అవచ్చు. ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎప్పుడు వెళ్ళేదానికంటే ఈసారి ఎక్కువ అయితే రాశారు. అక్కడ కట్ ఆఫ్లు అయితే పెరుగుతున్నాయని చెప్తున్నారు. అవి అయితే మనం అయితే ఎగ్జాక్ట్గా చెప్పలేని పరిస్థితి. బట్ వీడియో చేయాలి కాబట్టి చేయాలి, అంతేగాని ఆంధ్ర తెలంగాణ చెప్పినంత పక్కా అదైతే మనం చెప్పలేము. పైగా అందరూ కర్ణాటక వాళ్ళు మనకు ఓట్ చేయరు. ఎవరైతే కర్ణాటకకి రాసింటారో వాళ్ళు మాత్రమే ఓట్ చేస్తారు కాబట్టి పక్కాగా అయితే చెప్పలేని పరిస్థితి. బట్ మీరు పదే అడుగుతున్నారు కాబట్టి కంపల్సరీ అయితే వీడియో చేస్తాను. రేపు మార్నింగ్ నుంచి మీకైతే పోల్ అయితే ఉంటుంది. తెలంగాణ వాళ్ళు నేను చెప్పినది కరెక్టా రాంగా, ఉంటే ఒకవేళ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి ఖచ్చితంగా మీరైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కర్ణాటకతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.